మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ లో అయితే ఉన్నాం. ఉదయం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుంచి 7 గంటల నుంచే పోలింగ్ అయితే సాగుతుంది. దాదాపు పోలింగ్ స్టేషన్లకు అయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. దాదాపు ఉదయం వేళల్లో ఎక్కువ పోలింగ్ అయితే నమోదవుతుంది. మన గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసుకున్నాం. దాదాపు 10-11 గంటల వరకు అయితే పూర్తిగా అయితే పోలింగ్ అయితే ఎక్కువ శాతం అయితే నమోదవుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు యువ పోలింగ్ కేంద్రం, యూత్ పోలింగ్ స్టేషన్లు, మోడల్ పోలింగ్ స్టేషన్లు, ఇటు మహిళా పోలింగ్ స్టేషన్లు, వికలాంగుల మోడల్ పోలింగ్ స్టేషన్లు అయితే ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల నేపథ్యంలో కొత్త మోడల్ పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో అయితే చాలా మంది ఓటర్లు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇటు ఎయిర్ కూలర్లు కానీ, ఇటు చల్లటి త్రాగునీరు కానీ, మిగతా అంటే అలంకరణ కూడా ఒక పచ్చని ఒక పెళ్లి ఇంటిలాగా అయితే పోలింగ్ కేంద్రాన్ని అయితే తీర్చిదిద్దారు. ఇది పరిస్థితి. మనం కొంతమంది ఓటర్లు అయితే మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది ఈసారి? ఇంత పచ్చడి వాతావరణం కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల పరంగా చూస్తే సజావుగా తాగుతున్నాయి, ప్రశాంతంగా ఉంది. అదే విధంగా మన ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా గుళ్ళలు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ఎన్నికలలో ఈ విధంగా జరిగింది. గతంలో ఎప్పుడు గతం అంటే ఇప్పుడు బాగా ఉంది ఎన్నికల పోలింగ్ పరంగా. మరికొంతమంది మనతో ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది గతంతో పోల్చితే ఈసారి ప్రత్యేకంగా? పోయిన అసెంబ్లీ ఎన్నికలు గత 5 సంవత్సరాల నుంచి పోతే ఈసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అలంకరణ చూస్తే మాకు చాలా బాగా అనిపిస్తున్నది. మంచిగా వచ్చి సంతోషంగా వచ్చి ఓటు వేసి దిగ్విజయంగా ఏ పార్టీకి అయితే ఏ వ్యక్తులు ఓటు వేస్తారో ఆ వ్యక్తి బలంగా గెలవాలని అందరు నమ్ముతున్నారు. పక్కా పబ్లిక్ వచ్చి మంచిగా ఓటేస్తారు. ఎట్లా నడుస్తుంది వ్యూ మంచిగా ఎన్నికల పోలింగ్ శాతంలో చాలా మంది లేడీస్ అండ్ జెంట్స్ మంచిగా పాల్గొంటున్నారు. ఓటు శాతం మాత్రం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనతో పాటు కొంతమంది వృద్ధులు, తర్వాత యువకులు అయితే ఉన్నారు. వారిని అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. గతంతో పోల్చితే ఈసారి ప్రత్యేకంగా ఎట్లా అనిపిస్తుంది? గతంతో పోలిస్తే ఈసారి ఎలక్షన్స్ చాలా స్పోర్టివ్గా, ఒక పండుగ వాతావరణంగా అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి. కూలర్స్, మంచినీళ్ళు, అన్ని వ్యవస్థలు చేశారు. ఎలక్షన్ కమిషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అవేర్నెస్ బాగా పెరిగింది. అందరూ ఓటర్లు లైన్లో నిలబడి ఆడామగా తేడా లేకుండా పెద్ద మనుషులు, చిన్నపిల్లలు అందరూ యూత్ అంతా వచ్చి బ్రహ్మాండంగా ఓట్లు వినియోగించుకుంటున్నారు. ఈ వయసులో కూడా మీరు మండుటెండలో కూడా ఓటు హక్కు వినియోగిస్తున్నారు. యూత్ కొంతమంది ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు అంటున్నారు. వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? యూత్ భారతదేశ పౌరులు ముందు వాళ్ళదే కాబట్టి తప్పకుండా ఎంజాయ్మెంట్ చేయకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని నా ప్రార్థన. మనతో పాటు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కూడా ఉన్నారు. ఇంత మండు టెండర్లో కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో అయితే యువత అయితే ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. అందుకోసం ఈ మోడల్ పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వివరాలు రిటైర్డ్ ఎంప్లాయీని అడిగి తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది సార్? ఓకే సార్, ఇట్ ఈస్ నో ప్రాబ్లం. అది 5 years ఒకసారి వచ్చేది కదా. కంపల్సరీ వీ హ్యావ్ టు ఓట్ ఫర్ ఎనీ పార్టీ. కాబట్టి కంపల్సరీ ఓటు అనేది జన్మ హక్కు మనది. ఎందుకంటే మనం పుట్టినందుకు ఓటు, మన దేశంలో ఉప్పు తింటున్నందుకు మనం తప్పకుండా ఓటు వేయాల్సిందే. దట్స్ ఆల్. అంటే ఈసారి సౌకర్యాలు ఎట్లా అనిపిస్తుంది? ఓకే, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫెసిలిటీస్. ఏసీ, డెకరేషన్ ఈస్ వెరీ నైస్. వినియోగించుకున్నారు ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగున్నది. ఇప్పుడు ఏర్పాటు బాగా చేశారు. చాలా చాలా సంతోషంగా ఉన్నది. మంచి అరేంజ్మెంట్లు అన్ని బాగా చేశారు. షుగర్ పేషెంట్ అయినా చేతకుండా వచ్చారు, ఓటు వేశారు. బాగున్నాయి సార్. అన్ని అరేంజ్మెంట్లు, నీళ్లు, వాటర్, డెకరేషన్ అన్ని చాలా బాగా చేశారు. పోలింగ్ కేంద్రాలలో అయితే ప్రైమరీ హెల్త్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ అలాట్మెంట్ చేయడం జరిగింది. వచ్చే వారికి ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటు పారాసెటమాల్ టాబ్లెట్ లాంటివి కూడా వాళ్ళైతే అందిస్తున్నారు. అంటే తీవ్ర ఎండనైతే తట్టుకోవడానికి అయితే ఓటర్లకైతే సౌకర్యం అయితే ఎలక్షన్ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలు అయితే ఇక్కడ ఒక ఆశా వర్కర్ ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఏమేమి ఇస్తున్నారమ్మా? ఓఆర్ఎస్ ఇస్తున్నాము, పారాసెటమాల్, మెట్రోజోల్ టాబ్లెట్, మోషన్స్, వామిటింగ్. ఎవరికైనా ఓటర్లకా సార్? ఇక ఎండకు ఉండకుండా లైన్ ప్రకారం నిల్చుండబెట్టి ఎండలో నిల్చుకోకుండా చూస్తున్నాం సార్. ఏమన్నా అప్పటిదప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్ వాటర్లో కల్పిస్తున్నాం. వాళ్ళు తీసుకెళ్ళారు ఇక వచ్చినప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ.
గత అసెంబ్లీ ఎన్నికల చూస్తే అప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద అయితే తమ ఓటు హక్కును వినియోగించడానికి వచ్చిన ఓటర్లకు అయితే తమ పోలింగ్ స్లిప్పులు రావట్లేదని చెప్పి చాలా మంది చెప్పారు. ఈసారి కూడా ఆ ఓటర్ సహాయక కేంద్రాలు హెల్ప్ డెస్క్ లను అయితే ఏర్పాటు చేశారు. ఆ హెల్ప్ డెస్క్ ల వద్దకు వచ్చి అయితే ఎవరికైతే పోలింగ్ స్లిప్ రాని వాళ్ళందరూ అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడ ఓటర్ సహాయ కేంద్రాలకు వచ్చి ఆ స్లిప్ ను అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ లో కూడా తమ పోలింగ్ స్లిప్ ను అయితే పొందడం జరుగుతుంది. దాదాపు చాలా మందికి అయితే పోలింగ్ స్లిప్లు అయితే గల్లంత అవ్వడం జరిగింది. ఓటు హక్కును అయితే వినియోగించుకోవడానికి వందలాది మంది వస్తున్న నేపథ్యంలో కూడా కొంతమంది దగ్గర అయితే పోలింగ్ స్లిప్లు లేకపోవడం జరుగుతుంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎట్లా అంటే ఎంతమంది వస్తారు ఇక్కడికి, ఎట్లా సహాయం చేస్తారు? చాలా మంది వస్తున్నారు, చాలా మందికి ముట్టాయి స్లిప్పులు. ఏదో 10 మంది అట్లా ఎక్కడెక్కడో వాడాయి పడ్డాయి. అవి కొంచెం అందరికి వచ్చేసి అంటే వాళ్ళు బూత్ తెలుసుకుంటానికి వస్తున్నారు. 42 43 చిట్టి పట్టుకొని కూడా వాళ్ళకి తెలుస్తలేదు, అందుకే వస్తున్నారు అట్లా.